దేవుణ్ణి గణపరిస్తే దేవుడిని గణపరుస్తాడు. దేవుణ్ణి గణపరిచి నువ్వు దేవునికి ఇవ్వాల్సిన వాటిని నువ్వు ఇచ్చినప్పుడు దేవుడిని గణపరుస్తాడు. దేవునికి ఏమి ఇవ్వాలి? మనం ఎప్పుడు కూడా దేవుని తీసుకోవడమే కాదు, దేవునికి కూడా మనం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి చెప్పండి? దేవునికి ఏమి ఇవ్వాలి? మనం 5 ప్రాముఖ్యమైన విషయాలు దేవునికి ఇవ్వాలి. 1, దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి. దేవునికి ఏమి ఇవ్వాలి? మన హృదయాన్ని ఇవ్వాలి. 2, దేవునికి మన సమయాన్ని ఇవ్వాలి. 3, దేవునికి మన తలాంతులను ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? మన టాలెంట్స్. పాటలు పాడేటువంటి వారు ఇంకా పాటలు ఏం చేయాలా? నేర్చుకుని పాడుతూ దేవుని నామం మహిమపరచాలి. వాద్యాలు వాయించే తలాంతు ఉందా? వాద్యాన్ని ఇంకేం చేయాలి? నువ్వు ఏమండి దేవుని కొరకు వాయించాలి. ప్రార్థన అనేటువంటి తలాంతు ఉన్నటువంటి ప్రార్థనలు ఎక్కువసేపు గడపాలి. ఇంకా చెప్పాలంటే పరిచర్య చేసేటువంటి వారు ఆ తలాంతును దేవుని కోసం ఇవ్వాలి. నీకున్న ప్రతి టాలెంట్ దేవుని కోసం ఉపయోగించబడాలి. 4, ధనాన్ని, నువ్వు సంపాదిస్తున్న ధనాన్ని ప్రభు పరిచర్య కొరకు, ప్రభు రాజ్య విస్తరణ కొరకు ఏం చేయాలి? ఇవ్వాలి. ఇంకా చివరిగా నేను చెప్తాను, ఇంకా మీకు సమర్పణ పరులైతే మీ ప్రాణాన్ని కూడా ప్రభు కోసం ఇవ్వాలి. ఎన్ని చెప్పాను మీకు? 5. 1, మీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వాలి. 2, మీ సమయాన్ని ప్రభుకి ఇవ్వాలి. 3, మీ తలాంతులు ప్రభు కోసం ఇవ్వాలి. 4, మీ ధనము ప్రభు కోసం ఇవ్వాలి. దేవుని చిత్తమైతే ఇంకా నీకు సజీవంగా దేవునికి సమర్పించుకుని నీ ప్రాణాన్ని కూడా దేవునికి అర్పించడానికి నువ్వు సిద్ధమవ్వాలి. ఇవి దేవుడు కోరుతున్నాడు నీ నుంచి. కాబట్టి దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు నీ యొక్క సమర్పణ బట్టి ఆయన ఘనపరచబడతాడు.